ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. 1863 నవంబర్ 19న నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని నిర్వచిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆ తర్వాత ఎప్పుడో 84 ఏళ్లకి స్వాతంత్రం సాధించిన భారతదేశం అలాంటి అమెరికా కన్నా అద్భుతంగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తోన్న దేశంగా సగర్వంగా ప్రపంచ దేశాల ముందు నిలబడింది. ఇప్పుడు అదే దేశంలోని ఆంధ్రప్రదేశ్లో అదే ప్రజాస్వామ్యం అనునిత్యం అపహాస్యం పాలవుతోంది. అంబేద్కర్ రాజ్యాంగం అవహేళనకి గురవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ అసమర్థతని ఎత్తి చూపితే ద్రోహం, ప్రభుత్వ నిర్ణయాలపై విశ్లేషణ చేస్తే పాపం, పైశాచిక పాలనను ఎండగడితే నేరం, అక్రమాలను అవినీతిని ఎండగడితే పాపం. అంతులేని రెడ్ బుక్ అరాచకాల మధ్య చిక్కుకుని ప్రజాస్వామ్యం విలవిలలాడిపోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నియంతలను మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కశం, ముస్సోలినిని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిపిన ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ని తలపించేలా తయారవుతోంది. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని హత్య చేయడానికి పాలకులు శతవిధాల కుట్రలు పన్నుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడు పొందే హక్కు. ఆ హక్కుని కాలరాసే కుట్రలకు తెరతీసి రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సహజ లక్షణంగా మారింది. భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి చేయడంపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసిన పచ్చముఠా తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ని దేశంలో అందుబాటులో లేకుండా చేసిన పచ్చముఠ మరోసారి తాము హిట్లర్ వారసులమని చాటుకున్నారు. భారత రాజ్యాంగం ప్రశ్నించటం దేశ పౌరుల హక్కు అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే తప్పుడు కేసు ఖాయమని బెదిరిస్తోంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ పుట్టుకతోనే దేశ పౌరులకు సొంతం అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్ర్యానికి సమాధి కడుతోంది. 2 ఏళ్ల పాలనలో పచ్చముఠా చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాటన్నింటి వైపు వేలెత్తి చూపకుండా ఉండటానికి ఎంచుకున్న మార్గం ప్రశ్నించే గొంతులపై కత్తి కట్టడం. సూపర్ 6 అమలు ఎప్పుడు అని అడగటానికి వీల్లేదు. అడిగితే అక్రమ కేసులు. సంక్షేమ అభివృద్ధి సంగతేంటని అడగకూడదు. అడిగితే తప్పుడు కేసులు. సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అరాచకాలను నిలదీసినా, ప్రశ్నించినా, ఎత్తి చూపినా అంతే సంగతులు. పదుల సంఖ్యలో కేసులు పెట్టడం, అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోవటం, అరెస్టులు చూపించకుండా కుటుంబ సభ్యులను వేధించటం, 3rd డిగ్రీ ప్రయోగించి హింసించటం, కేసుల మీద కేసులు పెట్టి నీ భవిష్యత్ అంతా కోర్టులు, జైలు చుట్టూనే తిరగాల్సి ఉంటుందని బెదిరించటం. 2 ఏళ్లుగా ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించటం, నిలదీయటం అటు ప్రజలు ఇటు ప్రతిపక్షం మానలేదు. అందుకే ఇప్పుడు రెడ్ బుక్ అరాచకాలు మరింత శృతిమించాయి. తమ ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను వైఎస్ఆర్సీపీ ఎండగడుతున్న తీరుని, పోరాడుతున్న తీరును పచ్చముఠ ఏమాత్రం సహించలేకపోతోంది. అందుకే వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసింది ఎల్లో సైకోస్. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ #తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పిఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ, మెటా ఫేస్బుక్ ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ 6 సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి ప్రతిపక్ష నేతల దాకా ఎవరిని వదలకుండా అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడిస్తారని అడిగితే కేసు,
నిరుద్యోగ భృతి ఇవ్వరా అని ప్రశ్నిస్తే కేస్, వీధిలో లైట్లు వెలగటం లేదంటే కేస్, సూపర్ 6 పథకాలను ప్రస్తావిస్తే చాలు కేస్, అమరావతి అవినీతిని ప్రశ్నిస్తే చాలు కేస్, మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ సోషల్ మీడియాలో విశ్లేషణ చేస్తే చాలు కేస్. ఇలా తమ అక్రమాలను, అరాచకాలను, అవినీతిని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగుతోంది. ఇలా భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్న పచ్చముఠ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ దేశంలో అందుబాటులో లేకుండా చేసింది. ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ప్రశ్నించే గొంతులను నులిమేస్తూ ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తోందన్నారు. ప్లాన్ ప్రకారం సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారన్నారు. కావాలనే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్ ను కనిపించకుండా తొలగించారన్నారు. దీనిపై మెటాకు లేఖ రాశామని, స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు మనోహర్ రెడ్డి. ఈ ప్రభుత్వం పైన నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత, సూపర్ 6 హామీలు అమలు కాని సందర్భంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేక వాటిని ప్రశ్నించే గొంతుకుల పైన ఇవాళ నిర్బంధం కొనసాగుతా ఉంది. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చెప్పి ఇవాళ గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, సామాజిక కార్యకర్తలు గాని ఎవరైనా పలాని దగ్గర అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో, లేకపోతే అవినీతి జరిగింది, లేకపోతే ధరలు పెరిగాయి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అని ఇలాంటి కంటెంట్ ను పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన వెంటనే టీడీపీ కార్యకర్తల రంగం లేదు. పలాని కంటెంట్ కులమతాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, తర్వాత ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అని ఏదో 4 మాటలు రాసి ఒక కంప్లైంట్ ఇస్తే, ఈ కంటెంట్ లో ఎక్కడన్నా అశ్లీలత ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా కనీసం విచారించకుండా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అయిన ఫేస్బుక్ ను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా తొలగించడం జరిగింది. అంటే ప్రశ్నించే గొంతే ఉండకూడదనేది వీళ్ళ ఇది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికన్నా ముందే ఏపీలో ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింసరచన మొదలుపెట్టాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఓవైపు విధ్వంసం, మరోవైపు హత్యలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసాలతో ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని సృష్టిస్తున్నారు పచ్చ గూండాలు. ఆ తర్వాత ఎన్నికల హామీలను ఉద్దేశపూర్వకంగానే అట్టకెక్కించడం, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేయటం, తమ అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయటం. ఆ క్రమంలో ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద కూడా కుట్రలు పన్నటం, 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినా వాటిని ఎక్కడ ఖర్చు చేశారన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటం. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఆటవిక పాలనకి నిలువెత్తు నిదర్శనంగా ఏపీలో తన ఉనికిని చాటుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఈ దారుణాలపై తిరగబడుతున్న ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని చంపేయటానికి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే పన్నాగాలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసిన పచ్చముఠ రెడ్ బుక్ అరాచకాలకు తెరతీసింది. ఆ తర్వాత తమ అరాచకాల వైపుకు వేలు చూపిస్తున్న వారందరిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకు పట్టం మొదలుపెట్టింది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు, ప్రతిపక్ష పార్టీ నేతలు వాళ్ళు వీళ్ళు అనలేదు. 2 ఏళ్లుగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేస్తూనే ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి ఉంచి వికటాటహాసం చేస్తూనే ఉంది. ప్రజలను కాపాడాల్సిన పాలకులే వాళ్ళని అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు. తప్పుడు కేసులతో వికటాటహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలిన వారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోన్న ఆటవిక పాలన నాజీల పాలనని తలపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ప్రశ్నించిన వారిపై పాలకులే పగబట్టడం సొమాలియాలోనో ఆఫ్ఘనిస్తాన్లోనో చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కి ఆ ఘన కీర్తిని అంటగట్టేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ప్రశ్నిస్తే చాలు, ఇదెక్కడి అన్యాయమని నిలదీస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో వేలెత్తి చూపితే చాలు, మీరు టార్గెట్ అయిపోతారు. సామాన్య ప్రజలు, అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు
ఎవరైనా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకుపడిపోతారు. రాజ్యాంగ హక్కులను కాలరాయటంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే దుస్సాహసానికి ఎప్పుడో తెరతీసింది. తనకే మాత్రం సంబంధం లేని కేసులో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ని అక్రమ అరెస్టు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కొమ్మినేని మీద పెట్టిన తప్పుడు కేసుల వెనుక, ఆయన అక్రమ అరెస్టు వెనుక ఉన్న కారణం ఒక్కటే. చంద్రబాబు పాలనలో అరాచకాలను సాక్షి మీడియా గ్రూప్ నిప్పులతో కడుగుతోంది. అంతే. దీన్నే మాత్రం తట్టుకోలేకపోయారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేస్తూ, భావ ప్రకటన హక్కుని కాలరాస్తూ పత్రికా స్వేచ్ఛ పైన కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. సామాన్య ప్రజలు, జర్నలిస్టులు, విశ్లేషకులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ప్రశ్నించినా, విశ్లేషణ చేసినా, ఎండగట్టినా తట్టుకోలేకపోతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పెట్టిన కేసులే అందుకు ఉదాహరణ. ఈ మధ్య నేను నా భావ ప్రకటన స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమైనా కేసులు అంటే, ఒకటి, ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ చావలే, ఒక్క ఈగ చావలే, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఈయన వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల ఈయన కనీసం 3 ఏళ్ళైనా జైల్లో పెట్టాలని కేసు పెట్టారు. అది కూడా నోటీస్ ఇవ్వకుండా జైల్లో పెట్టచ్చు అని కేసు పెట్టారు. మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ ఎవడన్నా నేను పాదయాత్ర చేస్తున్నాం అనుకున్నారు, ఏమనుకున్నారు. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఇక నాన్ నెగోషియబుల్ ఏం కాదుగా. ఇట్ షుడ్ బి నెగోషియేటెడ్. నువ్వు ఏ రకమైన భావాన్ని ప్రకటిస్తావని ముందు చెప్పితే నీకు స్వేచ్ఛ ఉండాలా లేదా మేము నిర్ణయిస్తాం. సో ఆ భావము కూడా మా భావమే అయినప్పుడు నిర్ణయిస్తాం. తన రాజకీయ ప్రయోజనం కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళతారని అందరికీ తెలుసు. కానీ దేవదేవుడి మీదే కుట్ర పన్నుతారని ఎవరూ ఊహించలేదు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఆ దైవ ద్రోహానికి పాల్పడ్డారు చంద్రబాబు. తిరుమల లడ్డూ పవిత్రత మీద విషం కక్కారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందంటూ కుతంత్రం పన్ని వైఎస్ఆర్సీపీ చుట్టూ పన్నాగం పన్ని అడ్డంగా దొరికిపోయారు. దేవుడు జోలుకు వెళితే సర్వనాశనం అయిపోతామన్న పాప భీతి కూడా లేని చంద్రబాబు మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, చీకొట్టారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్ర పన్నారు పచ్చముఠ. సరిగ్గా ఆ సమయంలోనే తమ వైఫల్యాలను, విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే అంబటి రాంబాబును టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. తన నియోజకవర్గంలో గుడిలో పూజలు చేసి సిబిఐ నివేదికపై భక్తులకు వివరించి చెప్పి కూటమి విష ప్రచారాన్ని తిప్పికొట్టారు అంబటి రాంబాబు. అక్కడి నుంచి ఆయన ఇంటికి వస్తూ ఉండగా ఆయనపై దాడికి పురమాయించారు బ్లడ్ బుక్ నేతలు. అంబటి రాంబాబు కారుపై దాడికి ప్రయత్నించారు. త్రుటిలో ఈ దాడి నుండి తప్పించుకున్న అంబటి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అంబటి ఇంటికే పచ్చగుండాలను పంపించింది పచ్చ పార్టీ థింక్ ట్యాంక్. టీడీపీ కార్యకర్తలు, నేతలు కర్రలు, రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబు ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. టీడీపీ మహిళా నేతలైతే బండ బూతులు తిడుతూ అంబటిపై విరుచుకుపడ్డారు. ఇంట్లో అంబటి కుటుంబ సభ్యులు, అందులోనూ మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి కూడా పచ్చగూండాలు రాక్షసంగా దాడులు చేస్తూనే వచ్చారు. గంటల తరబడి ఇలా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉన్నా పోలీసులు గూండాలను ఆపే ప్రయత్నం చేయలేదు. దుర్మార్గం ఏంటంటే, ఇంతటి విధ్వంస దాడులకు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవే నాయకత్వం వహించారు. దాడులకు తెగబడాల్సిందేనని ఆమె స్వయంగా పిలుపునిచ్చారు. మాజీ మంత్రిపై హత్యాయత్నానికి పాల్పడి హింసాయుత దాడులతో రెచ్చిపోయిన వారిని వదిలి బాధితుడైన అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. పోలీస్ కస్టడీలోనూ 70 ఏళ్ల వయసున్న అంబటిని పోలీసులు హింస పెట్టారు. ఈ దారుణాన్ని అంబటి రాంబాబే న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన రాక్షస దాడి సెగలు చల్లారకముందే లోకేష్ కనుసన్నల్లో పచ్చ గూండాలు మరో సీనియర్ నేత ఇంటిపై దాడికి తెగబడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబు వేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు పచ్చ గూండాలు. చిత్రం ఏంటంటే, ఎల్లో సైకో పెట్రోల్ బాంబు వేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు తమాషా చూశారంతే. ఈ ఘటనలు అత్యంత దుర్మార్గమైనవి, రాక్షసమైనవి, ప్రజాస్వామ్య వ్యవస్థలో క్షమించనే కూడనివి. ఈ 2 ఘటనలు పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 2 సందర్భాల్లోనూ పోలీసులు దాడులు చేసిన వారికి రక్షణ కవచంలా నిలిచారు తప్ప బాధితుల్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. 2024 జూన్లో
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్ష నేతలపైన, కూటమి పాలనా లోపాలను ఎండగట్టే వారిపైన దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు వెంటాడుతూనే ఉన్నాయి. వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడుక్కున్నామన్న స్పృహ కూడా లేదు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే 5.5 కోట్ల మంది ప్రజలు శత్రువులైపోయారు. హామీల గురించి ప్రశ్నిస్తే కేసులు, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎత్తి చూపితే కేసులు, సంక్షేమం ఏది అని నిలదీస్తే కేసులు, అభివృద్ధి ఊసెత్తితే చాలు కేసులు, ఆడవాళ్లకి కనీస భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేసినా కేసులే, ఆగ్రహం వ్యక్తం చేసినా కేసులే. భయపెట్టాలి, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయం గుప్పిట్లో బంధించాలి. తమ పాలనలోని అరాచకాల వైపు కనీసం వేలెత్తి చూపే సాహసం చేయకుండా భయపెట్టాలి. చేవ చచ్చిన, చైతన్యం చచ్చిన జాతిగా ఏపీ ప్రజల్ని మార్చేయాలి. ఆ స్థాయిలో భయం పుట్టించడానికే ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తి కట్టి వికటాటహాసం చేస్తోంది పచ్చముఠ. ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హింస ఉంది, ధ్వంసరచన ఉంది, విధ్వంస పాలన ఉంది, మీడియాపై నిషేధం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తుంది, అధికారంతో తలకెక్కిన అహంభావం సృష్టిస్తున్న భయోత్పాతం ఉంది, రెడ్ బుక్ అరాచకాలు చేస్తున్న వేరంగా ఉంది. లేనిదల్లా ఒక్కటే, ఏపీ భవిష్యత్తుకి భరోసా, ఏపీ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే నాయకత్వం. 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసేశారు. దీంతో పాలకుల ఆగడాలను, అవినీతిని, అరాచకాలను ప్రశ్నించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే ఇప్పుడు పచ్చముఠాని వణికిస్తోంది. ప్రశ్నించడం అంటే చైతన్యం. అది ఒకరి నుంచి మరొకరిని అతి త్వరగా వ్యాపిస్తుంది. నియంతలకు చరమగీతం పాడుతుంది. అందుకే నియంతలకు ప్రశ్న అంటే భయం. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే చైతన్యాన్ని ఖూనీ చేయటం ఒక్కటే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ఓవైపు విరుచుకుపడుతోంది. మరోవైపు సోషల్ మీడియాను తమ దారుణాలను ఎవ్వరూ ప్రశ్నించకుండా, విశ్లేషించకుండా, తమ ఆటవిక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా ఉండటానికి కొత్త కొత్త కుట్రలకు పదును పెడుతూనే ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ అందుబాటులో లేకుండా చేసేసింది. అమరావతిలో సాగుతున్న అవినీతి వ్రతం 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసినా సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధి జాడా లేదు, సంస్కరణల ఊసు లేదు. ఆ 3.5 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయాయో ఎవ్వరికీ తెలియదు. సూపర్ 6తో సహా ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కేశారు పాలకులు. పెట్టుబడులు లేవు. ఏపీ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, రైతులకు భరోసా లేదు. కోటీశ్వరులకే విద్య అయినా, వైద్యమైనా అని ఇప్పటికే తేల్చి చెప్పేసింది పచ్చముఠ. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, అన్ని రంగాలను నిర్వీర్యం చేసి పారేశారు. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను, ఆశలను అపహాస్యం చేస్తున్నారు. దీంతో సహజంగానే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కనిపించడం ఖాయం. అందుకే మరింత కఠినంగా తమ అరాచకాలను ప్రశ్నించే వారిపై మరింత తీవ్రంగా తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకు పట్టానికి పచ్చముఠ కొత్త పన్నాగాలు పన్నుతోంది. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది భారతదేశమే. అలాంటి భారత్లో హక్కులను కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తూ 21 నెలల పాటు ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? 21 నెలలో తాము అనుభవించిన బాధను గుర్తు చేసుకున్న ఓటర్లు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించారు. ఇందిరాగాంధీతో పాటు ఆమె తనయుడు సంజయ్ గాంధీకి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 152 స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాదిలోనైతే చావు దెబ్బ తగిలింది. స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేస్తూ, పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తే చివరకు ఏమవుతుందో చెప్పటానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవటానికి సిద్ధంగా లేని చంద్రబాబు ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో ప్రజలు అదే తరహాలో బుద్ధి చెబుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.